నెత్తికెత్తుకొని తలకెత్తుకొని ముందు తీసుకెళ్తున్న వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా చూసి అది మీకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ మీరు తీసుకెళ్తున్న విధానము నచ్చింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఐల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాయి వర్షంలో, ట్రాఫిక్లో, సారీ. అండ్ బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒకటే మాట, నేను మిగతా అంతా నెక్స్ట్ ఈవెంట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ మాట్లాడతా. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఓన్లీ 2 people. వన్ ఈజ్ మిస్టర్ రాహుల్, హూ కమెండెడ్లీ డి ద జాబ్. ఆయన లేకపోతే సినిమా లేదు. రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ ఈ సినిమా రావడానికి. సో రాహుల్ లేకపోతే సినిమా లేదు. ఇంకొక గ్రేటెస్ట్ పిల్లర్ తన్మయ్. సో ఇద్దరు గాట్ ది సినిమా హియర్. సో ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద ఎవర్ టోల్డ్, అది మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి అది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐల్ కీప్ ఇట్ రియల్లీ వెరీ షార్ట్. మీడియా థ్యాంక్ యూ. వర్షం వచ్చినా సరే మా కోసం వచ్చి మా మీద అభిమానంతో, సినిమా మీద అభిమానంతో ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది లిటిల్ హార్ట్స్ అవ్వంగానే చూసిన సినిమా ఇది, రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఒకటే చెప్తాను. ఎనర్జీ నెక్స్ట్ ఈవెంట్లో చూపిద్దాం. ఒకటే చెప్తాను, November 21st డెఫినెట్గా గట్టిగా సౌండ్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాండ్తో మీ అందరికీ ఎంత సౌండ్ వినిపిస్తుంది అంతకంటే గట్టిగా స్టేట్ అంతా కూడా అదే బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే పేర్లు చాలా ఉంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అంత అద్భుతంగా డెలివర్ చేశారు ప్రోడక్ట్ని. సో కమ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ మిస్ రాహుల్ గారి స్పీచ్ అనమాట. సో యా, హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు నితిన్ గారు, సాయి గారు, సో బిలీవింగ్ ఇన్ మీ. అండ్ వేణు గారు, మీతో ఇట్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు కొలాబరేట్. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పగానే హోల్ స్టోరీ అయిపోయిన తర్వాత ఈ టోల్ మీ దట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఏ రియల్ ఇన్సిడెంట్ అండి అనేసరికి నాకు ఒకటే పదం గుర్తొచ్చిందండి, శ్రీ గారిది. అట్టడుగున పడి కనిపించని కథలు ఎన్నో కావాలి ఇప్పుడు. అదేవిధంగా ఈ కథ చెప్పాలి అనే పాయింట్లోనే ఈ సినిమా ముందుకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్